ఆన్ ది కన్వర్షన్ స్పెసిఫిక్లీ అంటే నేను దో ఐ డోంట్ బిలాంగ్ టు దట్ స్టిల్ లాట్ ఆఫ్ ఇప్పుడు సో కాల్ చెప్పుకునే లోవర్ కాస్ట్ హూ ఎవర్ ఇట్ ఈస్ దే ఆర్ ఇండల్జింగ్ ఇన్ లాట్ ఆఫ్ ఓకే. నేను చాలా మంది వాళ్ళకి చెప్పేది ఏంటంటే మీరు కన్వర్షన్ చేసుకోవడం వల్ల మీ టైంని మిస్యూటిలైజ్ చేసుకొని మీరు చదువుకొని బాగుపడాల్సిన టైంలో మీరు ఒక మతం వెనక ఆ మతంలో చెప్పే వాటి వెనక ఉంటూ మీ భవిష్యత్తుని పాడు చేసుకుంటున్నారు. ఇంకొకటి మీరు పోరాడాల్సింది రిజర్వేషన్ సిస్టమ్ మీద. ఎందుకంటే బయట వాళ్ళు పోరాడితే మీరు ఏమంటారంటే వీళ్ళు మమ్మల్ని తొక్కేస్తున్నారంటారు. మీరు రిజర్వేషన్ సిస్టమ్ మీద ఎలా పోరాడాలంటే వాళ్ళ కులంలోనే ఒకళ్ళకి వచ్చిన తర్వాత వాళ్ళని తీసి పక్కన పెట్టేయాలి. ఇప్పుడు ఏమవుతుందంటే వాళ్ళల్లో అంటే కంటిన్యూస్ గా వాళ్ళకే వస్తుంది. అబౌట్ రిజర్వేషన్స్ వి హావ్ స్పోకెన్ టూ మెనీ టైమ్స్ అండి. ఇక్కడ చాలానే ఉన్నాయి. బట్ నేను అనేది ఏంటంటే ఐల్ పిక్ ద టాపిక్ దట్ యు స్టార్టెడ్ విత్ రైట్, కన్వర్ట్స్ గురించి. ఓకే, ఐ హ్యావ్ వెరీ లెస్ రెస్పెక్ట్ ఫర్ కన్వర్ట్స్ అండి. ఓకే, ఒక మతం టాయిలెట్ అన్న ఉద్దేశంతో నువ్వు బయటకు వద్దాం అనుకుని ఇంకొక టాయిలెట్ లోకి దూరటం అనే అంత గొర్రెతం మెంటాలిటీ ఐ కెన్ నెవర్ అప్రిషియేట్ దాట్. ఓకే, ఇట్ డజంట్ మ్యాటర్ గర్వాప్సీ అన్నవాడైనా సరే ఇటువాడైనా సరే ఒక మతం నచ్చక ఇంకో మతంలోకి వెళ్తున్నా అంటే ఈ టాయిలెట్ నచ్చక ఇంకో టాయిలెట్ లో కాపురం ఉండడానికి వెళ్తున్నట్టే లెక్క. రైట్, ఇంకోటి వాళ్ళని చదువుకునే టైం ని వాళ్ళ మత ప్రచారానికి ఉపయోగించి వాళ్ళని సొసైటీలో అదే ర్యాంక్ లో ఉంచుతున్నారు. నేను చాలా మంది చెప్తాను టూ మచ్ ఆఫ్ టైం దే ఆర్ స్పెండింగ్ ఆన్ దట్. అండ్ వీళ్ళు ఎవరైతే ఈ కన్వర్ట్స్ ఉన్నారో దే టెన్ టు అంటే దే ఆల్సో టెన్ టు కోట్ అంబేద్కర్ అలాట్. ఓకే, అంబేద్కర్ మాకు ఈ హక్కు ఇచ్చాడు ఆ హక్కు ఇచ్చాడు అని. నేను అదే ఎక్స్ప్రెషన్ ని వాళ్ళ మీదకి తోస్తున్నాను. అంబేద్కర్ సొల్లు కబుర్లు చెప్పుకుంటూ కూర్చోలేదు, అయితే డజన్ దాకా డిగ్రీలు చేశాడండి, కష్టపడి కూర్చొని చదువుకున్నాడు. వై డోంట్ వీ హ్యావ్ అ సెకండ్ అంబేద్కర్? ఆ రేంజ్ లో చదువుకున్న వాళ్ళు ఎందుకు లేదు? అసలు ఆయన పుట్టిన కాలం ఏంటి, అసలు అంత దారుణమైన డిస్క్రిమినేషన్ ఉన్న టైంలోనే అంత చదువుకోగలిగిన వాళ్ళు ఇప్పుడు ఆ టైంకి ఇప్పుడుకి మెజర్ చేసుకుంటే ది అమౌంట్ ఆఫ్ డిస్క్రిమినేషన్ ఇస్ లెస్ కదా. జీరో అని అనట్లేదు, బట్ అట్లీస్ట్ ఆ అంబేద్కర్ తిన్న దెబ్బల కంటే వీడి తిన్న దెబ్బలు అసలు ఒక లెక్కే కాదు కరెక్ట్ గా చెప్తే. జీరో యాక్చువల్లీ దే ఆర్ నౌ ఇన్ బెనిఫిషియల్ పొజిషన్ యాక్చువల్లీ. మరి అంత పొజిషన్ లో ఉంచుకుని ఇంకా అదే అంబేద్కర్ ని పట్టుకో. దట్స్ వై ఐ డోంట్ లైక్ దిస్ అంబేద్కరిస్ట్ ఆల్సో. వీళ్ళు చేసే పిచ్చి పనులు ఏంటి అంటే ఈ అంబేద్కర్ పేరు పెట్టుకొని వాదిస్తారు చూసారా, అంటే కుర్రోళ్ళ గురించి. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ది ఇంటలెక్చువల్స్, దేర్ ఆర్ మెనీ పీపుల్ దేర్. అలాంటి లెవెల్ కి వెళ్ళాలని ఆలోచించాలి కానీ అంబేద్కర్ మాకు మతం మార్చుకునే హక్కు ఇచ్చాడంటే అది కాదు ఇచ్చింది. చదువుకుని సావంటారా పనికి మాలిన ఎదవల్లారా, దేశానికి ఉపయోగపడంటారా అని చెప్పాడు ఆయన. అంటే ఇఫ్ యూ హ్యావ్ టు కన్సిడర్ ఆల్ ఏదైనా ఒక మిస్టేక్ చూడాలి అనుకుంటే క్రియేటింగ్ అ న్యూ రిలీజన్ కాల్డ్ నవయాన ఇస్ సంథింగ్ దట్ ఐ కన్సిడర్ అ మిస్టేక్. మన ఎదవలకి ఆ కాలానికి సరిపోయి ఉండొచ్చు. అగైన్ నేను ఈ కాలపు లెన్స్ లో కూర్చొని నేను అంబేద్కర్ తప్పు చేశాడు అని అంటే అసహ్యంగా ఉంటుంది. బికాస్ హీఈస్ నాట్ దేర్ టు డిఫెండ్ అండ్ ఐఎమ్ నాట్ ఆఫ్ దట్ జనరేషన్. ఆ టైంలో ఏంటంటే మనుషులకి వర్షిపింగ్ మెంటాలిటీ ఉంది. దే నీడ్ సంబడి టు వర్షిప్. ఏదో ఒకటి దాని ముందు కూర్చోకపోతే మన బుద్ధి లేని వెధవలకి పని జరగదు. సో కాబట్టి ఆ దేవుడు ఈ దేవుడు ఎందుకు రా నాయన, అదేదో శుభ్రంగా బుద్ధుడినే చేసుకోండి, మీకు కొత్త మతం నేనే తయారు చేసి పెడతానని చెప్పేసి నవయాన అనే ఒకటి ఇట్ స్టార్టెడ్ గెటింగ్ ఇన్ మోర్ అండ్ మోర్ పాపులర్. ఇంత చేసినా 1% కూడా లేరు, రైట్, 1% కూడా లేరు వాళ్ళు. నేననేది ఏంటి అంటే దీస్ పీపుల్ హూ టేక్ అంబేద్కర్ యాజ్ ఇన్స్పిరేషన్, అంబేద్కర్ ని మాటగా ఒక స్లోగన్ గా వాడుకోవటం కంటే కసితో చదవమని. అంబేద్కర్ ఎంత కసిగా చదివాడంటే జస్ట్ రీడ్ హిస్ లైఫ్ స్టోరీ, రైట్. ఆ కసి చూస్తుంటే నాకు భయం వేస్తుంది ఒక్కోసారి. అసలు అందరూ 3 సంవత్సరాల్లో ఒక డిగ్రీ చేయడానికే నానా కష్టాలు పడతారు, అక్కడ రెండు డిగ్రీలు చేసి ఆ తర్వాత ఇంకో 2 అట్లా ఎన్ని డిగ్రీలు చేశాడండి అతను, అండ్ ఎన్ని పుస్తకాలు రాశాడు. హౌ మచ్ టైమ్ డిడ్ హీ హ్యావ్, రైట్. అంటే ఎంత కసి మీద ఉంది. ఆ కసి మన వాళ్ళ దగ్గర ఎందుకు కనపడదు? అందులో 10% కసి ఉండాలి కదా. కాలనీలో అంత పెద్ద విగ్రహాలు కట్టించుకుంటారు, అదంతా ఓకే, నా వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. గుర్తుపెట్టుకుని ఏం చేస్తున్నా? నిజంగా అంబేద్కర్ బతికొచ్చి చూస్తే వీళ్ళందరినీ చూసి ఏమంటాడు, అరే నా విగ్రహం పెట్టుకున్నా సరే నేను చదువుకుంటున్నావు నువ్వు అని అడిగితే ఏం చెప్తారు వీళ్ళు? వాళ్ళని ప్యూర్ ఓట్ బ్యాంక్ గా యూటిలైజ్ చేస్తున్నారు. అండ్ వన్ మోర్ థింగ్, డిసెప్షన్. కరెక్ట్, డిసెప్షన్ తోటి ఏది పని స్టార్ట్ అయినా ఇప్పుడు వాళ్ళకి పేరు ఒకటి ఉంటది, వాళ్ళు వెళ్ళే మా దేవాలయాలు దాంట్లో డిఫరెంట్ పేరు ఉంటది. అండ్ ఆ డిసెప్షన్ ఈవెన్ ఫర్ ఇస్లాం ఆల్సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇస్లాం ఈజ్ ఆల్సో బిల్ట్ ఆన్ డిసెప్షన్. సిమిలర్లీ మోస్ట్ కన్వర్టెడ్ క్రిస్టియన్ ఆర్ టోటల్లీ డిసెప్టివ్. అంటే నాకు తెలిసిన మాకు కొంతమంది ఫ్యామిలీ వాళ్ళలో కూడా కొంతమంది కన్వర్ట్ అయ్యారు. ఇట్లా కన్వర్ట్ అవగానే దే స్టార్ట్ విత్ డిసెప్షన్. నేను వాళ్ళ గురించి గట్టిగానే మాట్లాడాను. దెర్ ఆర్ సమ్
అంటే Yeah, రిజర్వేషన్ అనే వాళ్ళు ఒక ప్లేలిస్ట్ పెట్టినట్టున్నాను. యూ కెన్ సీ థాట్. హ్మ్. అండ్ మీరన్నదే నేను కూడా చెప్పాను. ఓకే. మీరు మతం హ్మ్. మారిన మరుక్షణం ఆ మతానికి సంబంధించిన బకెట్‌లోకి వెళ్ళిపోవాలి గానీ పాత రిజర్వేషన్ తీసుకోవద్దని. సో, ఐ డోంట్ ఫీల్ వెరీ కంఫర్టబుల్ టాకింగ్ మోర్ అండ్ మోర్ అబౌట్ రిజర్వేషన్ అండి. ఎందుకంటే ఐ హావ్ సెడ్ ఆల్ ఐ హావ్ టు సే ఇన్ సో మెనీ అదర్ వేస్. ఊరికే రైట్. రిపిటీషన్ అవుతుంది అంతే. బట్ ఓకేనండి అయితే? మనుషుల మైండ్ సెట్‌ని అట్లా యుటిలైజ్ చేసుకొని వాళ్ళని ఇంకా కంటిన్యూ చేస్తున్నారు. దట్ హాస్ టు ఆల్సో కమ్ ఔట్ అపార్ట్ ఫ్రమ్ అంటే వాట్ యూ ఆర్ డూయింగ్ ఈస్ వెరీ గుడ్ అండి. సో మీతోటి అప్పుడప్పుడు మళ్ళీ కనెక్ట్ అవుతాను. థాంక్స్ ఫర్ గివింగ్ లాట్ ఆఫ్ టైమ్. షూర్. యాహ్! థాంక్ యూ అండి. థాంక్ యూ.